బ్రదర్ ఏంటి ఈ రోజున మీరొక యువకుడిగా ఏంటి 20 నెలల పాలన గురించి, అసలు యువకులకి ఉపయోగపడే విధంగా అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందసలు? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పోలిస్తే అండి, అసల ఒక కంప్లీట్ డిఫరెన్స్ ఉందండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గత ప్రభుత్వంలో 2018లో ఉన్నప్పుడు పవర్‌లో ఉన్నప్పుడండి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తారని ఒకటి చెప్పారు. అది జరగలేదు. దాదాపు 1,00,000 మంది పైన యాస్పిరెంట్స్ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ గ్రూప్ 1 పరీక్షలకి. ఏం జరిగింది? పరీక్షలు పెట్టారు. యాస్పిరెంట్స్ అందరూ కష్టపడి రాసారు. రిజల్ట్స్ ఇచ్చారు. కానీ ఫైనల్‌గా నోటిఫికేషన్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళ సంగతేంటి? ఎలా ఎళ్లారు? అనే దాని మీద ఇప్పుడు క్వెషన్‌లు రైజ్ అవుతున్నాయి. హైకోర్ట్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అందరూ కరప్షన్ ద్వారా ఎళ్లారనే తెలుస్తుంది. మిగతా ఈ 5 సంవత్సరాలు సారీ ఈ 7 సంవత్సరాలు లింబోలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? అందరూ కష్టపడ్డారు, చదువుకున్నారు, ఉద్యోగాలు రాలేదు. వాళ్ళ సంగతేంటి? అది తేల్చాల్సిందే. ఇలా జూసుకుంటే గత ప్రభుత్వంలో చేసిన మిస్టేక్స్ 1, 2 గాదు. కొన్ని వేలు ఉన్నాయి. దీనివల్ల లైఫ్ పాడైపోయిన వాళ్ళున్నారు. కులం, మతం ఈ భేదం లేకుండా ఎంతమంది యువత కష్టపడుతున్నారో, కష్టపడ్డారో వాళ్ళ సంగతేంటో తెలీకుండా టైం వేస్ట్‌లో ఎళ్ళిపోయిందండి. హ్మ్. అదేంటన్నా మీరేంటి అలా ఉంటున్నారు మరి? కానీ గత పాలకులేమో యువతని సక్రమైన దారిలో నడిపించిన ప్రభుత్వం మాది. ఏ విధమైన జాబ్స్ కావాలో ఆ విధమైన జాబ్స్ మేము కల్పించామని చెప్తున్నారు కదా మరి. నేను అదే అంటున్నానండి. జాబ్స్ ఇచ్చారు. ఎవరికిచ్చారు? సెటిల్‌మెంట్‌లు చేసిన వాళ్ళకిచ్చారు. నా పాయింట్ ఒకటేనండి. కష్టపడిన వాళ్ళకి విలువివ్వాలి. మెరిట్‌కి విలువివ్వాలి. ఎవరైతే చదివారో, ఎవరైతే ఫ్యామిలీని పోషించుదామని కష్టపడి చదువుకుని, లేదు ఈ గవర్నమెంట్‌లో సేవలు చేయాలి, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో దిగిన వాళ్ళ సంగతి ఏంటి? నా క్వెషన్ ఒకటే అండి. ఎవరికైనా రూలింగ్ పార్టీకైనా, ప్రతిపక్ష పార్టీకైనా ఒకటే అండి. కష్టపడ్డారు, చదువుకున్నారు. ఒక జీవితంలో ఒక 5, 6 ఇయర్స్ దీనికి డెడికేషన్ ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని ఎట్లా మీరు హోల్డ్ చేయాలని చూస్తున్నారని నేను క్వెషన్ అడుగుతున్నాను. హ్మ్. బ్రదర్ మరేదైతే యువగళం పాదయాత్ర సాక్షిగా లోకేష్ గారు 20,00,000 జాబ్స్ కల్పిస్తా అని చెప్పారు. మరి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తా ఉందా? లేక ఏంటసలు? సరే అది ఒక పాజిటివ్ డెవలప్‌మెంట్ అని నేను చెప్తానండి. హ్మ్. ఎందుకంటే ఇవాళ ఏఐ లేదా టెక్నాలజీ చూస్తే ఉద్యోగాలు వచ్చేటట్టే లేవు. లోకేష్ గారి ఆధ్వర్యంలో లీడర్‌షిప్‌లో ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వటం అనేది చాలా పాజిటివ్ డెవలప్‌మెంట్ అండి. ఆహ్, ఒక్కసారి అది అందుకుందంటే క్యాలెండర్ గాని, మీరు ఆపర్చునిటీస్ వచ్చాయంటే ఫెయిర్‌గా జరిగితే చాలండి. మేము స్టూడెంట్స్ గాని, యువత గాని కోరుకునేది ఒకటండి. గివ్ అస్ ఫెయిర్ ట్రయల్ అని మేము అడుగుతామండి. హ్మ్. ఏమి నిబంధనలు కరప్షన్, సెటిల్‌మెంట్ లాంటి పనులు గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా మాకొక ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని అడిగారు కదా! మేము అదే అడుగుతున్నామండి. ఒక్క హ్మ్. ఛాన్స్, ఒక ఫెయిర్ ఛాన్స్ మాకిస్తే మేమేంటో చూపిస్తాం. రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసు. మా యువత లీడర్ లోకేష్ గారికి తెలుసు. హ్మ్. మేము అదే అడుగుతున్నాం. ఈ 2018 గాని, గ్రూప్ 1 గాని ఈ కొ కొ ఎంత త్వరగా దాన్ని చే కోర్టుతో కోర్టుల నిబంధనలతో క్లోజ్ చేసేసి, ఎవరైతే బాగా జెన్యూన్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చేస్తే, ఆటోమేటిక్‌గా రాష్ట్రం అదే సర్దుకుంటదండి. ఆటోమేటిక్‌గా జాబ్స్ అవే వాటికి తన్నుకుంటూ వస్తాయి. హ్మ్. బ్రదర్ మరి ఏదైతే ఈ రోజున అమరావతి గాని డెవలప్ అయ్యి ఉంటే గత 5 ఏళ్ల పాలనలో గాని ఏంటి యువత పరిస్థితి ఎలా ఉండేదంటారసలు? సార్ అమరావతి అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి నన్నడిగితే. ఎందుకంటే, ఒక సన్‌రైజ్ స్టేట్‌లో ఒక బ్యూటిఫుల్ క్యాపిటల్ డిజైన్ చేసే ఆపర్చునిటీ రావటం అనేది చాలా యూనిక్ ఆపర్చునిటీ అని జెప్తాను. మన అ అదృష్టం ఏంటంటే, అది చంద్రబాబు నాయుడు లాంటి పర్సన్‌కి వచ్చింది. లోకేష్ లాంటి లీడర్‌కి ఆ చేతిలో ఉండటం అది మన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. హ్మ్. ఇప్పుడు ఏ విధంగా అయినా ఎడ్యుకేషన్ పరంగా ఇన్వెస్ట్ చేసుకున్న లేకపోతే ఫైనాన్షియల్‌గా ఇన్వెస్ట్ చేసుకున్న ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆపర్చునిటీ అండి. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు దాంట్లో క్వాంటమ్ వ్యాలీ అని స్టార్ట్ చేసినా, మీరు ఆ క్వాంటమ్ స్టడీస్ చేసినా గూడా సార్, ఆటోమేటిక్‌గా దానికి సంబంధిత చిన్నా చితకా పరిశ్రమలు గాని, అయన్నీ మీరు పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తాయండి హ్మ్. చుట్టుపక్కల. మీరు మీరు దాని గురించి కొంచెం ఆహ్, అధ్యయనం చేసి, ఆ సబ్జెక్ట్ ఏంటి? దాని చుట్టుపక్కల ఏమున్నాయనేది ప్రతి ఆంట్రప్రెన్యూర్, ప్రతి స్టూడెంట్, ప్రతి యువత ఒకసారి కనుక్కొని, దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు ఈ ఎనలేని ఆపర్చునిటీస్ ఉన్నాయని మాత్రం నేను డెఫినిట్‌గా చెప్తానండి.
అంటే ఈ రోజున ఏదైతే క్వాంటమ్ వ్యాలీ తీసుకురావటం గాని, లేదా వైజాగ్ గూగుల్ టెక్ కంపెనీ లాంటివి, టీసీఎస్ కంపెనీ లాంటివి, కాగ్నిజెంట్ కంపెనీస్ లాంటివి తీసుకురావటం. అంటే యువతకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు ఇవి మొత్తం? సార్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రతి యువత ఒకటే కోరుకుంటాడండి. తను తన ఫ్యామిలీని చక్కగా పోషించుకోవాలి. నాకు ఆపర్చునిటీ వస్తే నేను కష్టపడతాను. జాబ్స్ వస్తే ఏంటంటే అండి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తది యువతకి. నేను పని చేయగలను. నాలో ఉన్న మనోధైర్యం, శక్తిని నేను వాడి ఎవరికో ఐయామ్ ఏబుల్ టు ఎర్న్ మనీ అని చెప్పుకోగలరు. బయట సొసైటీలో ఆ విలువే వేరండి. సో, ఒక జాబ్ గాని, ఈ ఈ గవర్నమెంట్‌లో వచ్చిన తర్వాత వచ్చే కంపెనీస్ గాని, ఇన్వెస్ట్‌మెంట్‌లు చూస్తే ఆటోమేటిక్‌గా జాబ్స్ ఇన్వెస్ట్ చేయంగానే మీరు ఆటోమేటిక్‌గా స్లోగా జాబ్స్ వస్తాయి. మీరు దానికి రెడీగా ఉండటమే మనకి ఆలస్యం. మనం దానికి ఎంత ఫాస్ట్‌గా త్వరగా రెడీగా ఈ క్వెషన్స్ వస్తాయి. ఈ ఇంటర్వ్యూస్, ఈ పొజిషన్స్ ఓపెన్‌గా ఉన్నాయి. నాకిది ఇంట్రెస్ట్. నేను దీని గురించి చదవాలనుకుంటున్నాను. మీరు ఒక్క అడుగేస్తే చాలండి ఆటోమేటిక్‌గా ఎవ్రీథింగ్ విల్ ఓపెన్ అప్. అంటే మీరనుకున్నట్లుగానే యువత అదే దిశలుగా పయనిస్తుందంటే, యువత కావాల్సిన పనితీరు పట్ల అంటే, ప్రభుత్వం కూడా అలాగే పనిచేస్తుందనుకోవచ్చా? లేకేంటండి? ఇది ఈ ఆపర్చునిటీ మనం తీసుకోవాలంటే ఫస్ట్ గవర్నమెంట్ నుంచి రావాలండి. ఇది పైనుంచి వచ్చింది కాబట్టే ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. మీరు ఇప్పుడు 24 నుంచి 29 ఎలా ఉందో 2019 నుంచి 24 మీరు ఒకసారి చూసుకోండి. ఎన్ని కంపెనీస్ వచ్చాయి? ఎన్ని కంపెనీస్ వెళ్ళిపోయాయి? ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి? ఎన్ని ఆపర్చునిటీస్ వెళ్ళిపోయాయి? మన చేతులారా ఎన్ని పోగొట్టుకున్నాం? ఎన్నొస్తున్నాయి? ఇప్పుడు ఇప్పుడు గోల్డెన్ పీరియడ్ అని నేను చెప్తున్నానండి బేసిక్‌గా. మీరు ఇప్పుడు కనుక మనం కొంచెం కష్టపడి ఒక అడుగు ముందలకేసి మనం మనం ఉన్న గవర్నమెంట్‌ని నమ్ముకొని ఒక సెకండ్ చేసే పనిలో మనం గూడా డిసిప్లిన్‌గా ముందలకి వెళ్ళి, ఒక ఆపర్చునిటీ మనం గూడా తీసుకోవాలి, ట్రై చేయాలి. గవర్నమెంట్ మన ఎంట ఉంది. మన వెనకాలే అడుగేస్తాంది. మనతో పాటు మనకి ప్రోత్సహిస్తాందనే పాజిటివ్ మైండ్ సెట్‌లో వెళ్తే అండి డెఫినెట్‌గా ఈ 24-29 గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. అమరావతే గాదు అసల ఈ ఆంధ్ర అనేది మ్యాప్‌లో ఒక ఒక ద బెస్ట్ స్టేట్‌గా డిక్లేర్ అవుద్ది నా అంటే ఉద్దేశంలో. మన గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 2027 విజన్ అన్నారు. మరి ఇప్పుడు 2047 విజన్ అంటా ఉన్నారు. మరి ఏంటి ఎలా చూడొచ్చంటారు? సార్ మనం నేనిప్పుడు అన్నట్టే ఇప్పుడు కొత్త స్టేటు, రీసెంట్‌గా ఫార్మ్ అయిన స్టేటు, విభజన చట్టంలో గూడా మనకు అన్యాయాలు జరిగాయి. అది అందరికీ తెలిసినదే. సరే ఇప్పుడు నేను పాత విషయాలు చెప్పను గానీ, అమరావతి అనేది ఒక ఆపర్చునిటీ వచ్చింది గాబట్టి, దానికి కొంచెం టైం గావాల్సొస్తుంది. అది బేసిక్ నాలెడ్జ్ అండి. బేసిక్‌గా ఏంటంటే, ఒక కొత్త స్టేట్‌లో కొత్త క్యాపిటల్ సృష్టిస్తాను అనేది ఒక సామాన్యమైన విషయం అయితే కాదు. ప్రతి స్టేటు జూసుకుంటే ఒక క్యాపిటల్ ఉంటది. దాని చుట్టూతా పరిశ్రమలుంటాయి. దాని చుట్టూతా ఒక 40 కిలోమీటర్స్ వరకు డెవలప్‌మెంట్ ఉంటదండి. అలా లేకుండా జేశారు మన స్టేట్‌ని. హ్మ్. సో, దాన్ని డెవలప్ చేయటానికి అట్‌లీస్ట్ ఒక 25 ఇయర్స్ పడుతుందండి. మనం ఒక యువతగా, ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాగా మనం ఏం చేయాలి అంటే, ఏ గవర్నమెంట్ దీనికి ప్రోత్సహిస్తాంది? ఏ గవర్నమెంట్ మన ఫ్యూచర్ కోసం కష్టపడతాంది? దాన్ని మనం ఎలా ఉంచుకోవాలి? దాన్ని ఎలా సాగించుకోవాలనే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఒక ఆహ్, ఓహ్! హ్మ్. దా దా దాన్ని ఎట్లా ఉంచుకుంటే మనం ముందలకెళ్తామనే దాని గురించి మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం అండి. నేనైతే అదే చెప్తాను. హ్మ్. మ ఏ ప్రతి ఓటేసే ఓటు హక్కు ఉన్న ప్రతి పర్సన్ ఆలోచించాల్సిన విషయం అదండి. మన పిల్లలం. హ్మ్. మనం బాగుండాలి. మన పిల్లలు బాగుండాలి. ఏ గవర్నమెంట్ దాని అడుగుల్లో వేస్తాంది అనేది మనం లోపల ఆలోచించుకొని దాని గురించి దీర్ఘంగా ఆలోచించే అడుగేయాలండి. ఎందుకంటే ఈ అంటే ఈ ఆపర్చునిటీ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందా బ్రదర్? డెవలప్‌మెంట్ పరంగా? మీరు 19 నుంచి 24 పోలిస్తే అండి, ఈ గవర్నమెంట్‌లో అసలు సింపుల్ అండి. ఒక జాబ్స్ రావాలి అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక బేసిక్ అండి. కరెంట్, వాటర్, ఇల్లు ఇవి లేకుండా ఏ కంపెనీ రాదండి. ఇప్పుడు గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలొచ్చాయి అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టే వస్తాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మన తెలుగుదేశం గవర్నమెంటే చేస్తదండి. అది లేకుండా ఏ గవర్నమెంట్ ఎ ఎ ఎన్ని గవర్నమెంట్‌లొచ్చినా ఏ స్టేటు బాగుపడిన రికార్డ్ లేదండి ఇండియాలో. బ్రదర్ మరి ఫైనల్‌గా రేపు జరగబోయే 29 ఎలక్షన్స్‌లో మీలాంటి యువకులే జగన్మోహన్ పాదయాత్రకు సపోర్ట్ చేస్తా అంటున్నారు మరి. ఏంటి యువకుడిగా మీరేమైనా సపోర్ట్ చేస్తారా మరి? సార్ పాదయాత్ర అంటారా అంటే, సార్ నేను ఒకటే చెప్తాను. ఆయన ఒక మైండ్ సెట్‌తో వచ్చారు 19లో. దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఆయన పాలన చూసాము. మీకు ఇంకా కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పెద్ద పెద్ద అబ్రహాం లింకన్ లాంటోళ్ళు ఒక మాట చెప్పారండి. పవర్ ఇచ్చి చూడండి అని చెప్పారు. అసలు మనిషి క్యారెక్టర్ ఏంటో తెలుస్తది. మనం ఇచ్చాము. మనకు బుద్ధి తీరిందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఆహ్,
ఒక ఒక ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. మరి నెక్స్ట్ డెసిషన్ ఎలా ఉంటదో అనేది ప్రతి ఒక్కళ్ళు చాలా దీర్ఘంగా ఆలోచించాల్సిన విషయం. వాళ్ళు బావుండాలి, వాళ్ళ పిల్లలు బావుండాలి అంటే మాత్రం డెఫినిట్‌గా ఏ గవర్నమెంట్‌కెయ్యాలో మీరు ఒకసారి ఆలోచించుకొని ఎయ్యాలని నేను చెప్తున్నా ఫైనల్‌గా.